దేశంలో నదీ పుష్కరాలు 12 ఏళ్లకొక్కసారి వస్తూ ఉంటాయి. పుష్కరాల సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే సర్వ రోగాలు పోయి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని దేశంలోని ప్రజల నమ్మకం. ఈ ఏడాది నర్మదా నది పుష్కరాలు జరగనున్నాయి. మే 1వ తేదీ నుండి నర్మదా నది పుష్కరాలు జరిగే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. మన సాంప్రదాయాలలో నదులను దేవతలుగా పూజిస్తారు. మన దేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి 12 ఏళ్లకొక్కసారి పుష్కరాల పేరుతో వేడుకలు నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం మే 1వ తేదీ నుండి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అయితే నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏ ఏ ప్రదేశాల్లో పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మోక్షం లభిస్తుందని నమ్మకం. పుష్కర కాలం సంవత్సరం మొత్తం ఉంటుంది. పుష్కరాలలో మొదటి 12 రోజులు ఆది పుష్కరం, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు. బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే పుష్కరాలను నిర్వహించే మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడని ప్రతీతి. ఈ సమయంలో పవిత్ర నదీ స్నానమాచరిస్తే సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం దక్కి మోక్షం లభిస్తుందని పేర్కొంటున్నారు. మరి నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతాయో ఇప్పుడు చూద్దాం. అమర్ కంటక్. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్లో ఆవిర్భవించి పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్లలో వేలాది మైళ్ళు ప్రవహించి పారిశ్రామిక నగరమైన సూరత్ను అక్కున చేర్చుకొని అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్ కంటక్ను హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రాలున్నాయి. అమర్ కంటక్లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. జబల్పూర్. నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పవిత్రమైన పట్టణం మధ్యప్రదేశ్లోని జబల్పూర్. ఇక్కడికి పుష్కర స్నానం చేసేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జబల్పూర్లో పవిత్ర నదీ స్నానం చేసిన తరువాత హనుమంతల్ బడా జైన్ మందిర్, మదన్ మహల్, దుమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. హోషంగాబాద్. నర్మదా నది పుష్కరాలను మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న సేతుని ఘాట్లో నదీ స్నానం చేయటానికి, పూజలు చేయటానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఓంకారేశ్వర్. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర్ పట్టణం ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం విరాజిల్లుతుంది. పుష్కర సమయంలో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందడానికి లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఓంకారేశ్వరంలో ఆ పరమశివుని ఓంకార రూపంలో దర్శనమిస్తాడని పండితులు చెబుతున్నారు. అందుకే దీనిని ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భక్తులు భావిస్తారు. మహేశ్వర్. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డున మహేశ్వర్ పట్టణం ఉంది. పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు, చారిత్రక ప్రదేశాలున్నాయి. ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి నిత్యం ఎంతోమంది భక్తులు తరలి వస్తుంటారు. పుష్కర సమయంలో ఈ సంఖ్య
లక్షల్లోనే ఉంటుందని చెప్పవచ్చు. భరూచ్ మధ్యప్రదేశ్లోని అమర్ కంటక్లో జన్మించిన నర్మదా నది గుజరాత్లోని భరూచ్ జిల్లా మార్గాన ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎన్నో వేల ఏళ్ల క్రితమే ఈ పట్టణం ఉందని చారిత్రక ఆధారాలున్నాయి. అందుకే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పురాతన కట్టడాలు, ఆలయాలున్నాయి. ఇక్కడికి ఎంతోమంది భక్తులు పుష్కర స్నానం చేయటానికి తరలివస్తారు. ఓం శ్రీ నర్మదా దైవ్యై నమః.